హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇవాల్టి వీడియోలో శ్యామలమ్మ అనే కథతో మీ ముందరికి వచ్చాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన కథలతో మీ ముందరికి వస్తాను. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. పశ్చిమ గోదావరి జిల్లా అడవి ప్రాంతంలో ఒక పొడవైన చెట్ల మధ్యన ఓ వదిలివేసిన పాత హోటల్ ఉంది. అది పూర్తిగా బాంబూతో నిర్మించబడింది కాబట్టి స్థానికులు దాన్ని బాంబూ రెస్టారెంట్ అని పిలుస్తారు. కానీ ఏ ఒక్కరూ అక్కడికి వెళ్లడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే అక్కడ ఓ శాపం ఉందన్న నమ్మకం వాళ్లలో బలంగా ఉంది. 15 ఏళ్ల క్రితం ఆ రెస్టారెంట్ ఉన్న ప్రదేశానికి సమీప గ్రామమైన మల్లవల్లి గ్రామానికి ఓ అన్యదేశపు మహిళ వచ్చింది. ఆమె పేరు శ్యామలమ్మ. పొడవాటి జుట్టు, తెల్లని చీర, మృదువైన మాటలతో ఆమె త్వరగా గ్రామస్థుల మనసు గెలుచుకుంది. ఆమె గోళ్లు వ్రేలాడుతున్నట్టు కళ్లలో ఏదో మాయ ఉంది. ఆమె గ్రామంలో ఆయుర్వేద మందులు ఇవ్వడం మొదలుపెట్టింది. కొంతమంది రోగులకు మెరుగుదల కూడా కనిపించింది. కానీ కొంతకాలం తర్వాత ఆమె ఇంటి నుంచి రాత్రిళ్లు అరుపులు, వికృత శబ్దాలు వినిపించేవి. చిన్న పిల్లలు జ్వరంతో బాధపడుతూ ఆమె ఇంటికి వెళ్లిన వారిలో చాలామంది కనిపించకుండా పోయారు. అనుమానంతో ఉన్న గ్రామస్తులు ఆమెను ఒక రాత్రి పక్క అడవిలోకి తీసుకెళ్లి అక్కడ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. ఆమె దుఃఖంతో కేకలు వేస్తూ చెప్పిందట, నా ఆధారమైన ఈ అడవి నుంచే నన్ను గెంటినందుకు మీరందరూ శాపగ్రస్తులవుతారు. నేను తిరిగి వస్తాను. నా స్థలాన్ని ఎవరు తాకినా వారి ఆత్మ నా రెస్టారెంట్లోనే బంధించబడుతుంది. ఆమె ఆ మాటలతో అదృశ్యమైంది. అనేక సంవత్సరాల తర్వాత రమేష్ అనే వ్యాపారవేత్త ఆ ప్రాంతంలో బాంబూతో ఓ ఆకర్షణీయమైన రెస్టారెంట్ను నిర్మించాడు. అతను ఆ ప్రాంత భయంకర కథల్ని నమ్మలేదు. ఇవన్నీ పాతమతపు మూఢనమ్మకాలు అని ఆయన అన్నాడు. రెస్టారెంట్ ఓపెన్ అయిన కొన్ని రోజులకే పని చేసేందుకు వచ్చిన వంటవాళ్లు, సర్వర్లు ఒక్కొక్కరుగా అస్వస్థతతో బాధపడటం మొదలుపెట్టారు. కొంతమంది రాత్రి డ్యూటీలో ఉండే సమయంలో అదృశ్యమయ్యారు. రెస్టారెంట్లో ఓ విచిత్రమైన శబ్దం ప్రతి రాత్రి 12 గంటలకు వినిపించేది. మర్మమైన నవ్వు, గాత్రంతో కలిసిన దెయ్యపు పాట. ఒక రాత్రి మేనేజర్ రాజు అక్కడే ఉన్న సమయంలో తలుపులు స్వయంగా మూసుకుపోయాయి. బయటకు ఎవరూ తీయలేకపోయారు. మరుసటి రోజు తలుపులు తెరిచేసరికి రాజు కనిపించలేదు. సీసీటీవీ కెమెరాల్లో ఓ తెల్ల చీరలో ఉన్న స్త్రీ అతన్ని లాక్కుని వెళ్లిన దృశ్యం మాత్రమే కనిపించింది. రమేష్ కోపంతో ఇవన్నీ ఎవరో డామేజ్ చేయాలని చేసిన పని అని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు కూడా అక్కడ వెళ్లిన తర్వాత అలజడి పరిస్థితులు చూశారు. చివరికి ఆ రెస్టారెంట్ను ప్రభుత్వ అధికారులు మూసివేశారు. ఆ రోజు తర్వాత ఎవ్వరూ ఆ ప్రదేశం దగ్గరికి వెళ్లరు. కానీ కొంతమంది సాహసవంతులు రాత్రి వెళ్లి వీడియోలు తీయాలనుకున్నారు. కానీ వారి కెమెరాలు పని చేయలేదు. వాటిల్లో రికార్డు అయిన చివరి సౌండ్, ఇక్కడి వాళ్లంతా నాది, నువ్వు అంతే. ఈ రోజు కూడా ఆ అడవిలోని బాంబూ రెస్టారెంట్ మూసే ఉంది. కానీ మీరు రాత్రి ఆ దారిలో ప్రయాణిస్తే చీకటి ముసురుతో పాటుగా ఓ తెల్ల చీరలో ఉన్న స్త్రీని చూసినట్టు అనిపిస్తే వెంటనే వెనక్కి తిరిగిపోండి. గమనిక: ఈ కథ కల్పితమే అయినా ప్రతి ఊరిలో ఇటువంటి ఒక భయానక గాథ మాత్రం తప్పకుండా ఉంటుంది.